నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు నవగ్రహాలలో ఒక రాశి అయిన వృషభ రాశి గురించి చెప్తున్నానండి. ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. పట్టిందల్లా బంగారం అవుతుందండి. వాళ్ళకి 140 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న పని కావట్లేదు. వృషభ రాశి వాళ్ళు అసలు ఎంత నిజాయితీగా ఉంటారు. ఏదైనా పని అయిపోయిన పట్టుదలగా సాధించిన దాకా వదిలిపెట్టరండి వాళ్ళు. అందరూ మంచి కోరుకుంటారు. అడగకుండానే అందరికీ సాయం చేస్తారు. సాయం చేసి మాటలు కూడా పడుతుంటారు. వీళ్ళు వాడుకొని వీళ్ళని చులకనగా చూస్తారండి ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు చాలా బాధలు ఫేస్ చేస్తూ ఉన్నారు. తప్పులు చేయకుండా వీళ్ళే తప్పులు చేయకున్నా కానీ వీళ్ళే మాట పడాల్సి వస్తుంది. వీళ్ళే దొరికిపోతుంటారు. అలాంటి వృషభ రాశికి ఈ సంవత్సరం నెంబర్ 1 పొజిషన్ అండి. రాజా లాంటి యోగం ఉందండి ఈ సంవత్సరం అంతా. హారోస్కోప్లో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అయితే వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం ఎంత డబ్బైనా సంపాదించవచ్చండి. ఆనందంగా అడుగులు ముందేయచ్చు. అది సంతోషకరమైన జీవితం పొందుతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో సంతోషాలు, మంచి ఫంక్షన్స్ అవన్నీ జరుగుతాయండి. చుట్టాలతో అందరితో వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళు ఏదనుకుంటే జరుగుతుందండి. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ అవుతుందండి. ఇంకా వాళ్ళకి సక్సెస్ మీద సక్సెస్లే వస్తాయండి. వాళ్ళ కోరికలు ఎన్నాళ్ళ నుంచి జరగని కోరికలన్నీ ఈ సంవత్సరం వాళ్ళకి జరగబోతున్నాయండి. చక్కగా ఆచితూచి అడుగులేసి గ్రహాలు అంత అనుకూలంగా ఉన్నాయండి. ఈశ్వరుని కటాక్షం వాళ్ళకి పూర్తిగా ఉందండి. వృషభ రాశి అంటే ఈశ్వరునికి కూడా చాలా ఇష్టమైన రాశి అండి. ఈ సంవత్సరం వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవండి. వాళ్ళు ఏదనుకుంటే జరుగుతుంది. చక్కగా చేసి ఎంజాయ్ చేస్తూ లైఫ్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత వాళ్ళ లైఫ్ లాంగ్కి సరిపడగా ధనం సంపాదించుకోవచ్చు. పేరు ప్రతిష్టలు అన్నీ వాళ్ళకు వస్తాయండి. ఆచితూచి అడుగులు వేయాలి. కాకపోతే ఒకటేనండి, వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి మందులు వేసుకుంటూ చాలా కేరింగ్గా ఆరోగ్య విషయంలో ఉండాలండి. చక్కగా ఈ విధంగా చేసుకొని మంచి పనులు, చక్కగా ఆగిపోయిన పనులు స్టార్ట్ చేయండి. ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. శనిదేవుడు కూడా మెచ్చుతాడండి. వాళ్ళు ఎప్పుడు వృషభ రాశి వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈ సంవత్సరం చాలా ఎంజాయ్ చేయండి. వృషభ రాశి వాళ్ళకి చాలా ఆనందకరమైన జీవితం హారోస్కోప్లో ఈ సంవత్సరం ఉందండి. ధన్యవాదాలు. ఇన్నందుకు ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.